ఏప్రిల్ 4 దేవుని వాగ్దానం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, యెహోషువ ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడండి. దేవుని యొక్క బాధ్యత ఆయన మోషే తర్వాత యెహోషువకు ఇచ్చినప్పుడు యెహోషువ ఆ బాధ్యతను చూచి ఆ భారభరితమైనటువంటి భారము మోయలేక భయముతో ఉన్నటువంటి సందర్భంలో ప్రభు పలుకుతున్న అద్భుతమైన వాగ్దానం, నిబ్బరం కలిగి ఉండు, భయపడకు, జడియవద్దు. నిజమే, మనము కూడా ఒక క్రొత్త బాధ్యతను మనం తీసుకున్నప్పుడు, క్రొత్త పనిలోనికి వెళ్తా ఉన్నప్పుడు, లేదా మన ముందు మన శక్తికి మించిన బాధ్యత కానీ పని కానీ మన మీద ఉన్నప్పుడు, మన ముందు ఉన్నప్పుడు మనం భయపడతాం. దీన్ని నేను చేయగలనా? దీన్ని నేను నడిపించగలనా? ఇది నా వల్ల అవుతుందా? లేక ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి ప్రశ్నలు మన మదిని తొలిచివేస్తూ మనం ఆ పనిని చేయనివ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. పిల్లారా, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉంటాడు. ఎటువంటి పనినైనా నువ్వు చాలా సునాయాసంగా ఆయన మీద ఆధారపడినప్పుడు చేయగలుగుతావు. ఆయనతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతావు. కనుక నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీకు ఇవ్వబడిన పని ఏదైనప్పటికీ, నీ ముందున్న కష్టం ఎంతటిదైనా దానిలో నువ్వు జయాన్ని పొందుకుంటావు. విజయశీలుడిగా వచ్చినటువంటి ప్రభువు నీ పక్షాన్ని ఉన్నాడు గనక నీవు ఎటువంటి అధైర్యము పడనవసరత లేదు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే గొప్ప విశ్వాసం బిడలకు దయచేయండి. యెహోషువను ధైర్యపరచిన దేవా, నీ బిడలను ధైర్యపరచండి. నేడు ప్రయాణాల యందు, పనుల యందు, వారు తలపెట్టిన కార్యముల యందు విజయమును దయచేయండి, సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీరే తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తితో నింపండి. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.